హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ ఒక హెల్దీ స్వీట్తో మేము ముందుకు వచ్చానండి. అది డ్రై ఫ్రూట్ లడ్డు. దీని తయారీలో బెల్లం, పంచదార ఏమీ వాడమన్నమాట. స్వీట్నెస్ కూడా ఖర్జూర పండు నుంచి వస్తుంది. సో ఇది స్వీట్ షాప్లో చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ మనకి నట్స్ అనేవి పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యి ఉండవు, కొంచెం జిగురుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. సో అలాంటివి ఏమీ లేకుండా లడ్డు చాలా టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలేంటో చూపిస్తాను. ఇది ఎదిగే పిల్లలకి ఉక్కులాంటి బలాన్ని ఇస్తుందండి. దీనికోసం ఇలా నేను బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. అలాగే గుమ్మడి గింజలు, కర్బూజా పప్పు కూడా తీసుకోవాలి. నెక్స్ట్ సీడ్లెస్ డేట్స్ తీసుకోండి ఒక కప్పు. అలాగే ఎండు కొబ్బరి వచ్చేసి ఇలా దారాల్లాగా తురిమిన కొబ్బరిని తీసుకోండి. ఇవి అన్నమాట మెయిన్గా ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఒక మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఫస్ట్ సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ముక్కల్ని వేసుకొని కొన్ని సెకండ్లు వేపుకోవాలి. ఆ తర్వాత వెంటనే దీనిలో కర్బూజా పప్పు అలాగే గుమ్మడి గింజలను కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు రోస్ట్ చేసుకోండి. ఈ పప్పులు అన్నీ కూడా ఈవెన్గా రోస్ట్ అవ్వాలంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి కాకుండా అన్నీ ఒకేసారి వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత చూడండి, 1 టేబుల్ స్పూన్ ఇవి గసగసాలు, పాపీ సీడ్స్ అంటారు కదా, వీటిని వేసుకోండి. ఇవి కూడా బాగుంటాయి అన్నమాట. నేతిలో ఇలా కొన్ని సెకండ్లు వేగిన తర్వాత ఇప్పుడు ఇక ఫైనల్గా ఎండు కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆపేసేయండి. ఇక సెగ అవసరం లేదనమాట. ఆ పప్పులు వేడికి, ఆ కళాయి వేడికే ఈ ఎండు కొబ్బరి వేగుతుంది. సో ఇలా వేయించుకుంటే బాగుంటుందండి. ఈ పప్పులన్నీ కూడా వెంటనే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన ఉంచుకోవాలి. చూడండి, సీడ్లెస్ ఖర్జూర ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. వీటిని ఇలా గ్రైండింగ్ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా కోర్సుగా మెత్తగా పిండిలాగా కొంచెం గుజ్జుగా తయారవుతుంది. దీంట్లో మనం అవి వేసి కలుపుకుంటే అంత బాగా పర్ఫెక్ట్గా కలవండి. కడాయిలో కొంచెం నెయ్యి వేసి ఈ ఖర్జూర పండు పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా హీట్ చేసుకున్నట్లయితే ఇది కొంచెం కన్సిస్టెన్సీ అనేది మరీ జిగురుగా లేకుండా కొంచెం లూజ్గా అయినట్లుగా, అంటే ఈ నట్స్ అనేవి కలిసిపోవడానికి అనుకూలంగా తయారవుతుంది. మరీ జిగురుగా స్టిక్కీగా ఉండదన్నమాట. అలాగే ఇవి నిల్వ ఉండడానికి కూడా మనకి ఎలాంటి స్మెల్ రాకుండా చక్కగా ఉంటాయి. తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇది కొంచెం లూజ్గా అవుతుంది అన్నప్పుడు ఈ నట్స్ కూడా వేసేసి కలిపేసుకోండి. ఇక సెగ అవసరం లేదనమాట. స్టవ్ ఆపేసి ఈ నట్స్ వేసి ఈ ఖర్జూర పండు అలాగే నట్స్ అన్నీ కూడా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి ఇక కలిపేసి లడ్డు చుట్టుకోవడమే అనమాట. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా హెల్దీ స్వీట్ అండి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోవడమే. ఈ లడ్డూలు చాలా చాలా టేస్ట్ ఉంటాయి. ఈ నట్స్ అన్నీ కూడా మనకి నేతిలో వేగడం వల్ల ఈ నట్స్ అన్నీ కూడా బాగా నేతిలో వేగాయి కదా, సో తినేటప్పుడు పంటి కింద పడి రుచి బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటాయండి. నేను తీసుకున్న ఈ కొంచెం క్వాంటిటీకి నాకు ఇలా కొన్ని లడ్డూలు అయ్యాయి. ఈ లడ్డూలు 1 వీక్ 10 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. ఇలా తుంచుకున్నప్పుడు కూడా జిగురుగా లేకుండా చక్కగా సాఫ్ట్గా మనకి లడ్డు టెక్స్చర్ అనేది వచ్చింది. మీరు ఇంట్లో తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.